బొబ్బిలి మండలం బూర్జ వలసకు చెందిన గేదెల పుణ్యవతి అదే గ్రామానికి చెందిన సుమారు 60 మంది నుంచి 1,50,00,000 వరకు అప్పులు చేసి పరారయింది. అప్పులు తీర్చకుండా పరారు కావడంతో అప్పులు ఇచ్చిన వారంతా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. డబ్బులు అప్పులు ఇస్తే ఇవ్వకుండా పారిపోవడం అన్యాయమని బాధితులు వాపోయారు. డబ్బులు ఇచ్చాం బాబు, గేదెల పుణ్యవతికి మేము కష్టపడి పొద్దుల్లా కష్టపడి చెమట ఊడ్చిపోసి నీ కూలికి వెళ్ళి తెచ్చి రూపాయి కొడేసి ఆవిడేమో దాచుకుంటాము. మా ముసలోళ్ళు మేము కష్టపడి మమ్మల్ని ఊళ్ళు చూడడానికి మేము దాచుకుంటాం అయితే మా దగ్గర దాస్తామని ఆవిడ తీసుకొని మమ్మల్ని ఇలా అల్లా కొల్లలు పెట్టి డబ్బులు అడిగితే ఇవ్వకుండా పలారైపోయింది. ఎక్కడ ఉందో తెలియదు బాబు. ఏడు చేస్తాం, మాకు న్యాయం చేయాలని మీకు చెప్తాను. మీరు ఏడు చేస్తారో మీరే న్యాయం. తెలుపుడేకులామనే అయ్యాం పుణ్యవతమ్మకి సిమెంట్ పనులు చేసి నాకు ఆడపిల్లలు లేరు, మగపిల్లలు చూడరా అనేసి నేను కూలి నాలు చేసుకుని ఉన్నవే అప్పు కొట్టుకొని వెళ్ళిపోయింది. నాకు ఇవ్వకంట పహార అయిపోయింది. నా కోళ్ళు దిక్కులేరు, కొడుకులు చూస్తారు చూడకపోతే చూడరు. మా పరిస్థితి ఉంది, మాకు న్యాయం చెయ్యండి అని చెప్తాను, మిమ్మల్ని కోరుతాను. మా బాబు ఇచ్చాడు నాయన, మాకు డబ్బులు ఎవరైతే 2 లక్షలు వడ్డీలు ఇచ్చుకొని మీరు ఆ వడ్డీ తీసుకొని తినారా అని ఇచ్చాడు. మా ఇంటి పక్కన ఉంది కాబట్టి ఈ అమ్మకి ఇచ్చింది మా ఆవిడ ఇచ్చిన 1 సంవత్సరం ఇచ్చింది వడ్డీలకు బాగలేదు. దుకాణం పెట్టింది. మరి ఇప్పుడైతే మరి అవు పడుకుంటుంది, అక్కడ పెకర్లేదు, ఎవరు చెప్పరు. అయితే దేవతలు కూడా ఉన్నారు కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు, అంతేనా? మరణం చచ్చిపోతానేమో పుణ్యవతికి డబ్బులు ఇచ్చాను, రూపాయి ఎండలో మరిపోయి కష్టపడి మా భవిష్యత్తుకు ముసలప్పుడు చూస్తారని దాచుకొని ఇచ్చాము. ఆవిడేమో ఇలా పరారు అయిపోయి మమ్మల్ని ఏడిపించి బాధ పెడుతుంది. ఏడుస్తాను, ఇద్దరి నిప్పులు లేకుండా దానికి ఏడ్చుకొని బతుకుతాను. ఏడు చేయబోతే న్యాయం చెప్పాలి.